ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే బాటిల్ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. ముందుగా ఒక బాటిల్ని తీసుకొని ఆ తర్వాత పెయింటింగ్స్, పెన్, పెన్సిల్, సీజర్ అన్నీ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు పేపర్ని అయితే తీయాలన్నమాట. ఆ తర్వాత ఏదైనా స్కెచ్ ఆర్ పెయింట్ ఏమైనా తీసుకొని మీరు దానికైతే ఒక మార్క్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ వరకు కట్ చేయాలని మీకు ఇష్టం వచ్చిన చోటు మార్క్ చేయండి. బట్ మరీ పైకి ఉండకూడదు, మరీ కిందకు ఉండదు. వీడియోలో చూపిస్తున్నట్లు మిడిల్లో ఉండాలన్నమాట. నేనైతే ఒక నైఫ్ తీసుకొని సింబల్ కోసం, అంటే ఇక్కడ దాకా కట్ చేయాలని సింబల్ కోసం అయితే నేను పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదా మాకు గుర్తుంటుంది అనేవాళ్ళు అలాగే చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ పెట్టుకున్నాను ఇలాగా నైఫ్తో. ఆ తర్వాత సిజర్ ఎత్తుకొని కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి దానికి ఉన్న కింద భాగాన్ని తీసి ఇక్కడ వీడియోలో వచ్చి చూపిస్తున్నట్టు మీరు కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన క్రాఫ్ట్ కొంచెం రెడీ అయినట్లు, హాఫ్ రెడీ అయినట్టు. ఇంకా దానికి పెయింటింగ్స్ అవన్నీ వేయాలి కాబట్టి చూడండి, ఈ వీడియో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు మీరు అలా చేసి మీరు చేసిన ప్యాడ్ పైన పెట్టుకొని చేస్తారు. కొంతమంది ఫ్లోర్ మీద చేస్తారు, అలా టేబుల్ మీద అలా దాని మీద కొంచెం రివర్స్లో పెట్టి కాస్త వీడియో చూపిస్తున్నట్లంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత అయితే మనం పెన్ తీసుకొని హోల్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే వద్దన్నమాట. నేనైతే చూపిస్తున్నాను అంతే, నేను కానీ ఎడ హోల్ పెట్టుకోవడం లేదు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చని. ఆ తర్వాత నేనైతే పెయింటింగ్స్ వేసుకున్నాను. మీకు ఇష్టమైన కలర్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్లే వేయాలని ఏం లేదు, మీకు ఇష్టం. నాకైతే గ్రీన్, పింక్ ఇష్టం, పర్పుల్ ఆల్సో ఇష్టం. బట్ పర్పుల్ లేదు కాబట్టి గ్రీన్, పింక్ వేస్తున్నాను. మీరు బయటనే వేసుకోవచ్చు, లోపలనే వేసుకోవచ్చు. నేనైతే లోపల వేసుకున్నాను ఫ్రెండ్స్. అలా గ్రీన్ ఫుల్గా వేసాను ఫ్రెండ్స్. మరి పైన ఉన్న స్టిక్స్ లాగా ఉన్నాయో వాటిని నేను 1 by 1 వేసాను. ఎందుకంటే దాని మధ్యలో పింక్ వేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మీకు ఇష్టం ఉంటే 1 by 1 వేసుకోవచ్చు, వెరైటీ కలర్స్ మీకు ఇష్టం. ఒకవేళ అంతా మేము ఒకే కలర్స్తో వేస్తామంటే అలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. యువర్ చాయిస్, ఏ కలర్ అయినా ఎత్తుకోవచ్చు మీరు. ఈ వీడియో చూపిస్తున్నట్లే ఎత్తుకోవాలని లేదు. నేనైతే మళ్ళీ డిజైన్ ఉండాలి, అందంగా ఉండాలి, అందరూ మెచ్చుకోవాలి, ఇలా అంత బాగా చేస్తున్నాం అని మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలి. అందుకని నేనైతే రెడ్ కలర్ అయితే కొంచెం యూస్ చేశాను. మధ్యలో వేస్తాను, వెనకాల తిప్పాను. చూసాను, వెనకాల వేద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ వద్దనిపించింది. అయినా వేస్తే బాగుంటుంది కదా అని రెడ్ కలర్ అయితే ఓపెన్ చేసి బ్రష్కి అయితే అద్దుకొని లైట్గా రౌండ్ వేస్తాను అనమాట ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చిన్న లోపల బయట 2 చోట్ల వేసాను ఫ్రెండ్స్. అలాగే మనం వేసుకున్న డిజైన్కి గ్రీన్ కలర్లో నేనైతే లైన్స్